హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! మీరు చూస్తున్న మొక్కొచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఆల్మోస్ట్ అందరికీ ఈ మొక్క గురించి ఐడియా ఉంటుంది కదా! దీనికి ఇంకా వేరే నేమ్స్ కూడా ఉన్నాయండి. మదర్ ఇన్ లా టంగ్ ప్లాంట్ అని, అలాగే సాన్స్వేరియం ప్లాంట్ అని పిలుస్తుంటారు. కానీ ఎక్కువ వాడుకలో ఉన్నది మాత్రం స్నేక్ ప్లాంట్ అనేసి. ఈ మొక్కని ఏ విధంగా ఇంట్లో గ్రో చేసుకోవాలి, అలాగే ఈ మొక్క యొక్క క్వాలిటీస్, ఇంపార్టెన్స్ ఏంటని నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. తప్పనిసరిగా మన గార్డెన్‌లో అలాగే ఇండోర్ ప్లాంట్‌గా మనం ఇంట్లో గ్రో చేసుకోవాల్సిన మొక్క అనమాట. ఈ మొక్క వల్ల అనేకమైన ప్రయోజనాలైతే మనకు ఉన్నాయండి. నేనైతే 3 మెథడ్స్‌లో ఈ మొక్కనైతే ప్లాంటింగ్ చేశాననమాట. మరి ఏ విధంగా ఈ మొక్కని మనం ఈజీగా ప్లాంటింగ్ చేసుకోవాలని ఫుల్ డీటెయిల్‌గా దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ నేనైతే వీడియో చేశానండి. మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. నేనైతే ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ మొక్కనైతే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా! 2 పెద్ద పెద్ద లీవ్స్ అయితే ఉన్నాయండి. మధ్యలో చిన్న చిన్న లీవ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ మొక్క మనకి చూసారు కదా! ఇక్కడ ఒక దుంపలాగా వచ్చేసి అక్కడి నుంచి వేర్లయితే ఉన్నాయండి. దీని ఆకులైతే చాలా దృఢంగా, మందంగా, గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే ఉందండి ఈ మొక్క. ఇది లీవ్స్ ద్వారా ఈజీగా గ్రో అవుతుందంట. అలాగే మనం ఒక మొక్కను వేసుకున్నామంటే దీని నుంచి అనేకమైన మొక్కలైతే చక్కగా గ్రో అవుతాయి. మరి ఈ మొక్కనైతే నేను ఒకటి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ తీసుకొచ్చినటువంటి ఒక మొక్కని నేను ఈ విధంగా ఒక పెద్ద లీఫ్ ఉంది కదా! చాలా గట్టిగా అయితే ఉందండి. ఇలాగ సెపరేట్ అయితే చేసేస్తున్నాను. ఈ వేర్లున్న వరకి ఈ విధంగా ఒక మొక్కని సెపరేట్ చేసేసిన తర్వాత మిగిలినటువంటి ఈ పెద్ద లీఫ్ కూడా చిన్న చిన్నవి ఇలాగా లీవ్స్ అయితే ఉన్నాయండి. వీటిని కూడా ఇలా సెపరేట్ చేస్తున్నాను. ఇవి కూడా మనము నాటామంటే మనకి చక్కగా గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ పెద్ద లీఫ్ ఉంది కదా! దీన్నైతే నేను కట్ చేస్తున్నానండి. కటింగ్స్ ద్వారా కూడా మనము ఈ స్నేక్ ప్లాంట్‌ని అయితే చక్కగా పెంచుకోవచ్చండి. ఇది ఈ విధంగా సమానంగా ఉండే విధంగా కొన్ని పీసెస్ కట్ చేస్తున్నాను. అలాగే వి షేప్ వచ్చేలాగా కూడా కొన్ని కట్ చేస్తున్నానండి. ఓకే అండి. ఈ స్నేక్ ప్లాంట్ అయితే వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్ అండి. తప్పనిసరిగా మన గార్డెన్‌లో అలాగే ఇండోర్ ప్లాంట్‌గా మనం ఖచ్చితంగా ఇంట్లో అయితే పెంచుకోవాల్సిన మొక్క అండి. గాలిని ఇది ప్యూర్ చేస్తుందండి. కలుషితమైన గాలిని కూడా ఇది మనకి ప్యూర్ చేస్తుందనమాట. గాలిని శుభ్రపరిచే మొక్క అని చెప్పుకోవచ్చండి. రాత్రిపూట చాలా మొక్కలైతే రాత్రిపూట మనకి పగలంతా ఆక్సిజన్ ఇచ్చినా కానీ నైట్ పూట కార్బన్ డయాక్సైడ్ ఇస్తాయండి. కానీ ఈ స్నేక్ ప్లాంట్ మాత్రం మనకి నైట్ పూట కూడా ఆక్సిజన్ ఇస్తుందనమాట. అలాగే దీనికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎక్కువ వాటర్ పోయిపోయినా, సన్‌లైట్ లేకపోయినా కానీ చక్కగా గ్రో అయితే అవుతుందనమాట. ఖచ్చితంగా మనము ఈ స్నేక్ ప్లాంట్‌ని అయితే ఇంట్లో గ్రో చేసుకోవాలండి. అలాగే ఒక ఇంటికొచ్చేసి 8 మొక్కల వరకు కూడా మనం వీటిని పెంచుకోవచ్చనమాట. నేనైతే ఇలాగ వేర్లతో ఉన్నటువంటి ఒక ఆకుని సెపరేట్ చేశాను. అలాగే పెద్ద లీఫ్‌ని ఈ విధంగా వి షేప్‌లో వచ్చే విధంగా మరి సమానంగా ఉండే విధంగా అయితే కట్ చేశానండి. ఇప్పుడైతే నేను ఒక పాట్‌నైతే తీసుకున్నాను. ఒక తొట్టిని తీసుకొని దాంట్లోనికైతే వేరున్నటువంటి మొక్కనైతే నాడదామని చెప్పేసి మట్టిని ఇలా తీస్తున్నానండి. తీసేసి ఇందులో వేరున్నటువంటి వేరు ఉన్నటువంటి ఈ మొక్కనైతే నాటుతున్నాననమాట. ఈ మొక్క మనకి 1 మంత్‌లోగా బాగా గ్రో అవుతుందండి. అలాగే నాటిన వెంటనే కొన్ని మొక్కలు మనకి వాడిపోవడం, ఆకులు రాలిపోవడం అలా అయితాయి కదా! ఈ స్నేక్ ప్లాంట్ మాత్రం వాడిపోవడం కానీ, ఆకులు ఎండిపోవడం కానీ ఉండవండి. మనకు అలాగే పచ్చగా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. అలాగే మనం డైలీ వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదండి. సన్‌లైట్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. చక్కగా ఇది అప్పుడప్పుడు వాటర్ పోసినా కానీ చక్కగా మనకి ఇది గ్రో అవుతుందండి. ఈ ఒక్క మొక్క నుంచి మనం అనేక మొక్కల్ని గ్రో చేసుకోవచ్చనమాట. ఈ విధంగా అయితే పాట్‌లోనికి నేను వేరు ఉన్నటువంటి ఒక మొక్కనైతే నాటేసానండి. దీనికి ఒకే ఆకు ఉందనమాట. ఈ ఆకు ఎండిపోవడం కానీ, వాడిపోవడం కానీ ఉండదు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఒక లీఫ్‌ని ఆ భాగాలనైతే ఒక సాయిల్‌లోనికి నేను ప్లాంటింగ్ అయితే చేద్దామనేసి ఒక పాట్‌నైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనికి కట్ చేసినటువంటి ఈ లీఫ్ యొక్క భాగాలనైతే తీసుకుంటున్నాను. వీటిని మనం కొన్ని సమానంగా కట్ చేసాము. అలాగే కొన్ని వచ్చేసి వి షేప్ వచ్చేలాగైతే కట్ చేసాం కదా! ఇదొచ్చేసి సైడ్ వస్తున్నటువంటి లీఫ్ అండి. ఈ విధంగా 4 రకాలుగా ఉన్నటువంటి ఈ ఆకుల్ని తీసుకొని నేను సాయిల్‌లోనికైతే ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఓకే అండి. మనకి గాలిలో ఉన్నటువంటి ఈ కలుషితమైనటువంటి వాటన్నిటిని కూడా ఇది మనకి ప్యూర్ చేస్తుందంటండి. అలాగే మనకి గాలిలో కొన్ని ఉంటాయి కదా! కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ లాంటివి ఉంటాయి కదా! అలాగే వాటితో పాటు ఫార్మాల్డిహైడ్, అలాగే బెంజిన్, గ్లైజిన్ లాంటివి కొన్ని ఉంటాయంటండి. అంటే ఇవి విషపూరితమైనటువంటి అనమాట. అటువంటి విషపూరితమైనటువంటి వాటిని కూడా ఈ మనకి స్నేక్ ప్లాంట్ అనేది చక్కగా ఇది పొల్యూషన్ అయితే కాకుండా చక్కగా ప్యూర్ చేస్తుందంటండి. అందుకని చెప్పేసి మనం బెడ్‌రూమ్‌లో కూడా ఈ స్నేక్ ప్లాంట్‌ని అయితే చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట. అలాగే వాష్‌రూమ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వాష్‌రూమ్‌లో తేమ ఏదైనా ఉంటే తేమను కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని మనకి పొడి బారడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగాలైతే ఉన్నాయండి స్నేక్ ప్లాంట్‌ని. తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొక్కని పెంచుకోండి. మనకి బయట కొని తేవాలంటే కాస్టే ఉంటుందండి. 200 పైనే ఉంటుంది ఈ మొక్క కాస్ట్ అనేది. తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఒక ఆకు తెచ్చుకున్నామంటే చక్కగా ఇలాగా
ఇలాగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఒక్క మొక్కను నాటుకున్నామంటే ఆ మొక్క నుంచి మనం అనేక మొక్కలనైతే గ్రో చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసినటువంటి లీవ్స్‌ని ఈ విధంగా ప్లాంటింగ్ చేసిన తర్వాత సాయిల్‌లోనికి కొన్ని వాటర్‌నైతే పెట్టేసానండి. ఇప్పుడు ఈ పాట్‌నొచ్చేసి నేను ఎండ తగలని ప్లేస్‌లో అంటే నీడగా ఉన్న దగ్గరైతే పెట్టేస్తానండి. ఒక 1 మంత్ తర్వాత మనకి ఈ లీఫ్ మనం నాటాం కదా! ఈ లీఫ్ నుంచి కాకుండా ఈ లీఫ్ సైడ్ నుంచి మనకి కొత్త మొక్కలనేవి గ్రో అవుతాయి. 1 మంత్ తర్వాత వీటి రిజల్ట్ ఎలా ఉందని మీకు ఖచ్చితంగా మళ్ళీ వీడియో అయితే తీసి పెడతానండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఈ కట్ చేసినటువంటి ఆకుల్ని నేను సాయిల్‌లోనికి ప్లాంటింగ్ చేసిన తర్వాత దీన్ని మాత్రము నీడగా ఉన్న చోటైతే పెట్టేశాను. ఓకే అండి. మిగిలినటువంటి ఈ కట్ చేసినటువంటి ఈ ఆకుల్ని కూడా నేను 4 గ్లాసులు తీసుకున్నానండి. డిస్పోజల్ గ్లాసెస్. వాటిలోనికి వాటర్‌ని తీసుకొని ఈ స్టెమ్స్‌నైతే అలాగా పెట్టేసాను. వీటి నుంచి కూడా వాటర్‌లో మనం మనీ ప్లాంట్‌ని ఎలా గ్రో చేసుకుంటామో అలా గ్రో చేసుకోవచ్చండి. వీటికి కూడా ఒక 1 మంత్ లోపు మనకి వేర్లనేవి వస్తాయన్నమాట. ఇవి కొత్త మొక్కలుగా మనకి సెపరేట్ అవుతాయి. ఇప్పుడు వీటిని నేను అక్కడక్కడ డైనింగ్ టేబుల్ మీద, స్టడీ రూముల్లో, బెడ్‌రూమ్‌లో అయితే పెట్టానండి. ఓకే అండి. చూసారు కదా! స్నేక్ ప్లాంట్‌ని మనము ఏ విధంగా ప్లాంటింగ్ చేసుకున్నామో, ఒక మొక్క తెచ్చుకున్నామంటే, ఆ మొక్క లీవ్స్ ద్వారా కూడా కటింగ్స్ చేసి మనము అనేక మొక్కలనైతే ఇలాగా పెంచుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ప్లాంటింగ్ చేసేస్తున్నాను. 1 మంత్ తర్వాత వీటి రిజల్ట్ ఎలా ఉందని మళ్ళీ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తానండి. అప్పటి వరకు మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా మీరు కూడా ఈ స్నేక్ ప్లాంట్‌ని తీసుకొచ్చి ఇంట్లో అయితే నాటుకోండి. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇటువంటి గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.